ఒక వ్యక్తి చాలా స్ట్రెస్లో ఉంటాడు, చాలా ఒత్తిడిలో ఉంటాడు. అతను ఒకరోజు తన గురువుగారి దగ్గరికి వెళ్ళేసి ఆ గురువుగారితో తన బాధ చెప్పుకుంటాడు. నేను చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాను, చాలా స్ట్రెస్గా ఉన్నాను అని చెప్పేసి. ఎందుకని అలా, ఏంటి నీ లైఫ్ ఎలా ఉంది అని అడిగితే, నేను అందరికీ హెల్ప్ చేస్తుంటానండి, ఎవరు ఏది అడిగినా కానీ నో అని చెప్పను, కాదు కూడదని చెప్పను, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభ్యర్థనను స్వీకరిస్తాను, అందరికీ సహాయం చేస్తాను అని చెప్పేసి తన గురించి చెప్తూ ఉంటాడు. నా మనసులో మాత్రం చాలా ఒత్తిడిగా ఉంది, నేను చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి తన బాధ చెప్పుకుంటాడు. అప్పుడు తన గురువుగారు, సరే నువ్వు కొంచెంసేపు కూర్చొని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసు ప్లస్ ఒక జగ్లో వాటర్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ గ్లాస్లో నీళ్లు పోయటం మొదలు పెడతారు. ఆ జగ్తో నీళ్లు పోస్తూ పోస్తూ ఆ గ్లాస్ నిండిపోతుంది. అలాగే నీళ్లు పోస్తుంటారు, నీళ్లు పొర్లిపోతూ ఉంటాయి. అది చూసి ఆ వ్యక్తి అంటాడు, గురుగారు నీళ్లు పొర్లిపోతున్నాయి, గ్లాస్ నిండిపోయింది, నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే అప్పుడు ఆ గురూజీ అంటారు, నీ జీవితం కూడా దీనిలాగానే ఉంది. ఎప్పుడైతే గ్లాస్ నిండిపోయిందో ఆ తర్వాత నీళ్లు పోసేటప్పుడు ఏం చెప్పాలి? నో అని చెప్పాలి, వద్దు అని చెప్పాలి, ఆపే అని చెప్పాలి, కుదరదు అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే నీళ్ళు అలా పోస్తూ ఉన్నామో నీళ్లు పొర్లిపోతున్నాయి. ఇదే విధంగా నీ జీవితంలో కూడా ఎవరు ఏది అడిగినా కానీ అది నీ వల్ల అవుతున్నా, నీ వల్ల కాకపోయినా, నువ్వు చేయగలిగిందైనా, నువ్వు చేయలేనిదైనా కానీ, నీ దగ్గర సమయం ఉన్నా సమయం లేకపోయినా ప్రతి ఒక్కరికి ఎస్ అని చెప్పి ఒప్పుకొని నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని, సమయాన్ని చాలా స్ట్రెస్లో తెచ్చేసుకుంటున్నావు. ఇదే నీ లైఫ్లో నువ్వు చేస్తున్నటువంటి తప్పు. సో నీ వల్ల కాని విషయంలో నో చెప్పడం నేర్చుకో, నా వల్ల కాదు అని చెప్పడం నేర్చుకో, నీ దగ్గర సమయం లేదు అని చెప్పడం నేర్చుకో. ఏ వ్యక్తి అయితే నో అని చెప్పడం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నో అని చెప్పడం నీ హక్కు. అదే నువ్వు కనుక నో అని చెప్పకపోతే నీలో ఉన్న శక్తి, నీకున్న సమయం, నీలో ఉన్న మనశ్శాంతి అంతా కూడా బయటికి పొర్లిపోతుంది. ఏ విధంగా అయితే నీళ్లు పొర్లిపోయాయో వృధా అయిపోతుంది, నీ జీవితంలో అశాంతి వచ్చేస్తుంది. అదే స్థితిలో నువ్వు ఉన్నావు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నో అని చెప్పడము పాపము కాదు, తప్పు అంతకన్నా కాదు. నో చెప్పడం అంటే అది సెల్ఫిష్నెస్, స్వార్థమో కూడా కాదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం కింద వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నో చెప్పడం మొదలు పెడతావో నీ జీవితం బ్యాలెన్స్లో ఉంటుంది. ఖాళీ కప్పుతో మనం ఎవరికి సర్వీస్ ఇవ్వలేము. ఎప్పుడైతే నీ కప్పు నిండా ఉంటుందో, నువ్వు సంతోషంగా ఉంటావో, అప్పుడే వేరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కోసం కూడా నువ్వు యోగ్యంగా ఉంటావు. నువ్వు ఎన్నిసార్లు అయితే ఎస్ ఎస్ ఓకే ఓకే అని చెప్తావో ప్రతిసారి నువ్వు శాంతి కోల్పోతుంటే నో అని చెప్పడమే నీ హక్కు అయి ఉంటుంది. కాకపోతే నో అని చెప్పడం దురుసుగా చెప్పకూడదు, అర్థవంతంగా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి, మృదువుగా చెప్పగలగాలి. నో అనడం అంటే నీ విలువను నువ్వు గుర్తించడం అని అర్థం. ఇతరుల కంటే నీ సమయానికి, నీ మనశ్శాంతికి, నీ ప్రశాంతతకి ముఖ్యమైన పాత్ర ఉందని నువ్వు దానికి ప్రాధాన్యత ఇచ్చావని అర్థం. నువ్వు ఎప్పుడైతే కుదరదు, అవ్వదు, నో అని చెప్తావో నీకు క్లారిటీ వస్తుంది. నీకేం కావాలో నీకు క్లారిటీ ఉంటుంది, నువ్వు ఏం చేస్తావో నీకు క్లారిటీ వస్తుంది. నీ గురించి నీకే కాదు, ఎదుటి వ్యక్తి కూడా స్పష్టత వస్తుంది. క్లారిటీ సేవ్స్ యూ ఫ్రమ్ అన్నెసరీ కన్ఫ్యూజన్స్. మరి నువ్వు ఎప్పుడైతే నో అని ఎవరికి చెప్పవో అప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు, కానీ నీ లోపల మాత్రం ఒక క్షోభ ఉంటుంది. నువ్వు బాహ్యంగా కామ్గా కనిపిస్తావేమో, నీ అంతరంగా మాత్రం పెద్ద బరువు నువ్వు మోస్తూ ఉంటావు. నువ్వు నో చెప్తున్నావంటే నీ సరిహద్దులను కాపాడుకుంటున్నావని. బౌండరీస్ లేకపోతే ఎవరైనా నీ లోపలికి, నీ జీవితంలోకి చొరబడిపోతారు. కాబట్టి నీకంటూ కొన్ని బౌండరీస్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నో చెప్తావో నీ విలువైన సమయాన్ని నువ్వు కాపాడుకుంటావు. అవసరం లేని పనులు, అవసరం లేని సంబంధాలు, అవసరం లేని డిస్ట్రాక్షన్స్కి దూరం అవుతావు. ఎవ్రీ నో ప్రొటెక్ట్స్ యువర్ ప్రీషియస్ టైం. నువ్వు నో చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నీ మైండ్ ఫ్రీ అవుతుంది. అన్నెసరీ కమిట్మెంట్స్ లేకుండా మెంటల్ పీస్ కూడా నీకు వస్తుంది. నో అనడం వల్ల నీ లైఫ్లో క్లారిటీ వస్తుంది, నీ నిర్ణయాలు బలపడతాయి. నువ్వు ఏ దిశలో వెళ్ళాలో, నీకు ఏది సరైనదో నీకు అర్థమవుతుంది కూడా. నువ్వు ఎప్పుడైతే నో అంట మొదలు పెడతావో అప్పుడు నువ్వు ఎస్ అనే నీ మాటకి విలువ తెలిసొస్తుంది. ప్రతిసారి ఎస్ 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 ఓకే ఓకే అంటూ పోతే దాని విలువ, దాని అర్థం తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీ వల్ల కాదో, నీ కుదరదో, నీకు సమయం లేదో క్లారిటీగా నో అని చెప్పే ధైర్యం ఉండాలి. అదే నీ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నో అనగలుగుతావో అప్పుడే నీ జీవితం నిజంగా ఎస్ అవుతుంది. లెర్న్ టు సే నో విత్ లవ్ అండ్ ఎస్ విత్ క్లారిటీ. మొహమాటాన్ని వదిలిపెట్టండి. మీరేం చేయగలుగుతారో అదే ఎస్ అనండి, ఏదైతే చేయలేరో దానికి నో అని చెప్పండి. ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడైతే గురువు విషయాలు చెప్తారో ఆ శిష్యుడికి తన క్లారిటీ వస్తుంది, అర్థవంతంగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం మొదలు పెడతాడు. మనిషికి మొహమాటం లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్లో లైఫ్ లీడ్ చేయాలంటే
ఎవరికి సహాయం చేయాలి, ఎంతవరకు సహాయం చేయాలి క్లారిటీ కావాలంటే అది డివైన్ మైండ్ సెట్తోనే సాధ్యమవుతుంది. మన ధార్మిక గ్రంథాల నుండి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు స్పష్టంగా బోధించేటువంటి డివైన్ మైండ్ సెట్ గురించి తెలుసుకోండి. లైఫ్లో ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయండి. ఆల్ ద బెస్ట్.